పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి కీర్తనల భాగం. పరిశుద్ధ లేఖ స్టార్ట్ అయింది, అక్కడ స్టార్ట్ అయింది. మీరు లేవటం, తిరగటం, అడవటం, చేయమని. దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. దేవుని సన్నిధానంలో కీర్తన గ్రంథం 25వ కీర్తన మనము ధ్యానం చేస్తున్నాం. చాలా జాగ్రత్తగా వినాలి. ప్రతి దినము కూడా, ప్రతి ఆదివారం కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి మనం ఆదరించబడి, నెమ్మదిపరచబడి, ధైర్యపరచబడి దేవుని కొరకు రోషం కలిగి బ్రతుకుదుము గాక. అదే క్రమంలో ఈ వారం కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి కీర్తన భాగంలో నుంచి 25వ కీర్తన మనము ధ్యానం చేసుకుందాం. మొదటి 2 మాటలు చదువుకుందాం. యెహోవా, ఈ దిక్కును చూసి నా ఆత్మ ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మకించి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రువు నన్ను గురించి ఉత్సహింపనీయకము. ఇంకో 3వ మాట ఉంటుంది, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవరునూ సిగ్గునందడు, హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు. ఈ కీర్తనల భాగం 25వ కీర్తన 1 నుంచి 22 వచనాల వరకు కూడా ఇందులో రాయబడినటువంటి, ఎక్కువ సార్లు రాయబడినటువంటి మాట ఇక్కడ రాసింది అంటే నన్ను సిగ్గుపడనీయకము. చెప్పాలి అందరూ కూడా, నన్ను సిగ్గుపడనీయకము. ఏం చేయకమన్నట? సిగ్గుపడనీయకము. ఒక మాట అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి చాలా జాగ్రత్తగా. దేవుడు మనని సిగ్గుపరుస్తాడా? మనని సిగ్గుపరుస్తాడా? దేవుడు సిగ్గుపరిచే దేవుడేనా? లజ్జపరిచే దేవుడేనా? కాదు. మరి ఎందుకు ఈ కీర్తనకారుడు నన్ను సిగ్గుపడనీయకము అంటున్నాడు? అక్కడ ఇంకో 3వ వచనంలో అంటాడు, నీ కొరకు కనిపెట్టు వారు ఎవడునో సిగ్గునందడు. ఏమి నొందరట? సిగ్గు. చాలా మంది దేవుణ్ణి వెంబడిస్తూ, దేవుని మార్గంలో కొనసాగుతూ, దేవుని నమ్మామని, దేవుని ఎరిగామని, దేవుని తెలుసుకున్నామని, మేము పరిశుద్ధులమని, నీతివంతులమని దేవుని సన్నిధానంలో ముందుకు వెళుతున్నటువంటి చాలా మంది కొన్ని విషయాల్లో సిగ్గుపడతా ఉంటారు. ఏమడతా ఉంటారు? సిగ్గుపడతా ఉంటారు. మరి ఈ కీర్తనకారుడు దావీదు రాసినటువంటి కీర్తనలో అంటాడు, నన్ను సిగ్గుపడనీయకు. ఎందుకు క్రైస్తవులు సిగ్గుపడతారు? సిగ్గుతో ఎందుకు తలదించుకోవాలి? మన దేవుడు ఎక్కడన్నా తలదించుకున్న పరిస్థితులు ఉన్నాయా? దేవుడు ఎక్కడన్నా తలదించుకునే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? లేవు, ఎక్కడా లేవు. ఆ పిలాతు అంటాడు, నువ్వు యూదులకు రాజువా అంటే మెల్లగా తలెత్తేమన్నాడు? నీవన్నట్టే అన్నాడు. ఏమన్నాడు? నీవన్నట్టే అన్నాడు. అబ్బే మరి నేనండి మరండి అని అన్నాడా? అన్నే. ఆయన ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ కూడా సిగ్గుపడినట్లుగా దాఖలు లేదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆయన్ని వెంబడిస్తున్నటువంటి భక్తులుగా, ఆయన పిల్లలముగా మనము కూడా దేవుని సన్నిధానంలో మనము ఎందుకు సిగ్గుపడుతున్నాం? నన్ను సిగ్గుపడనీయకమని దావీదు కీర్తనకారుడు రాశాడంటే ఆయనే మరొక మాట సమాధానం చెప్పేశాడు అక్కడ, నీ కొరకు కనిపెట్టు వారు ఎన్నడూ ఎవరు సిగ్గుపడరు. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, నీవు దేవుని నమ్ముతున్నావు, విశ్వాసిగా ఉంటున్నావు, బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తున్నావు, దేవుని సన్నిధిలో ముందు కొనసాగుతున్నావు, కానీ నువ్వు ఎన్నో విషయాల్లో సిగ్గుపడుతున్నావు. కారణమే అందుకే ఇక్కడ రాసిన అటువంటి మాట చూడండి. అక్కడ ఏమని రాశాడు అంటే 3-4 వచ్చినా చదవండి. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడు సిగ్గునందడు, హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు. నీ యెహోవా నీ మార్గమును నాకు తెలియజేయుము, నీ త్రోవలను నాకు తేటపరచుము. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు. ఎవడు సిగ్గుపడతాడయ్యా అంటే దేవుణ్ణి వెంబడిస్తూ, దేవుని పేరు చెప్పుకుంటూ, దేవుని పిల్లలుగా ఉంటూ, దేవుని ప్రజలుగా ఉంటూ వారట ద్రోహము చేయువారు. అంటే ఎవరు? దేవునితో వెంబడిస్తూనే ఉంటూనే ఏం చేశారు?
మరలా లోకము, పాపము, లోకము, ఉద్దేశము, లోకము, ఏడ్చిన లోకము, ఆశలు, లోకము, కోరికలు, ఇవన్నీ నెరవేరుస్తున్న వారు ఖచ్చితంగా సిగ్గుపడతారు అని ఉంది బైబిల్లో. వినాలి. సిగ్గెలాగో తెలుసా? మీకు చెప్తాను చూడండి. 12 మంది భక్తులు యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించారా, వెంబడించలేదా? వెంబడించారు. 12 మంది శిష్యులు వెంబడించారు. ఈ వెంబడించిన వారిలో ఒకడు హేతు ఏమీ లేకుండా ద్రోహం అంటే ఏమిటయ్యా అంటే ఆడైతే డబ్బాసి కలిగి యేసుక్రీస్తు ప్రభు వారికి ద్రోహం చేశాడు. ద్రోహిగా మారిపోయాడు. దేవుని మార్గం విడిచిపెట్టాడు. దేవుణ్ణి వెంబడిస్తున్నట్టుగా నటించి ఎవడు సిగ్గుపడతాడు అన్నదానికి నేను సమాధానం చెప్తాను. ఏమిటంటే నటించేవాడు, ఆశ కొరకు బ్రతికేవాడు, లేకపోతే కోరిక కొరకు బ్రతికేవాడు, లేకపోతే ఈ లోకములో ఉన్న వాటిని నెరవేర్చుకోవటానికే దేవుని యొద్దకు వచ్చేవాడు ఖచ్చితంగా సిగ్గునొందుతాడు. పడతాడా? పడ్డ మాట్లాడరే. ఇస్కరియోతు యూద ఆయన వెంబడించినంత కాలం వెంబడించి ఒక రోజున యేసయ్యను అప్పగించిన తర్వాత ఏం చేశాడు? సిగ్గుపడిపోయి. ఏపడిపోయి? సిగ్గుపడి. ఎవరు సిగ్గుపడతారు? దేవునికి వ్యతిరేకులైన వారు సిగ్గుపడతారు. దేవుని మార్గంలో లేని వాడు సిగ్గునొందుతాడు. నన్ను సిగ్గుపడనీయకుమని దావీదు అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవరు సిగ్గు అడా సిగ్గునందడా ఉందా? ఏముంది అక్కడ? సిగ్గు నందడు. ఏమిటి? ఆదివారం రాలేదంటే సిగ్గుతో తలదించుకొని అయ్యా ఏదో కారణం. ఏంటమ్మా ఏమిటి? నువ్వు ఎందుకు దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నావంటే తలదించుకున్నావు అని అర్థం ఏంటి? సిగ్గుపడుతున్నావని. దేవుణ్ణి వెంబడించేవాడు సిగ్గుపడనక్కని వాడిగా ఉండాలి, జీవించాలి. ఓ పక్కన ప్రవక్త, ఓ పక్కన లోక సంబంధమైన, యుగ సంబంధమైన దేవత ప్రవక్తలు ఇద్దరు ఉన్నారు అక్కడ. ఇద్దరు ఉండి వారు పోటీ పెట్టుకున్నారు. బలిపీఠం మీదకి అగ్ని దిగి రావాలి. ఏ దేవుడైతే పంపిస్తాడో, ఏ దేవుడైతే కురిపిస్తాడో, ఈ బలి అర్పణ అంగీకరిస్తాడో వారి దేవుడే నిజ దేవుడని వారి ప్రయత్నాలు వారు చేస్తూ ఉండగా కొంతమంది లోక సంబంధమైనటువంటి అష్టారోజు దేవత ప్రవక్తలు కూడా అక్కడ ఉండి వారు బయలా దిగిరా అంటే వారి దేవుడు దిగి రాకపోగా వారు ఏం చేశారట? సిగ్గునొందారట. ఏమినొందారట? సిగ్గుపడ్డారు. ఉందా లేదా బైబిల్లో? మాట్లాడేది ఉందా లేదా? ఎవడు సిగ్గుపడు? ఎవడు సిగ్గునొందడు అంటే దేవుని మాటను హృదయం అనే పలక మీద రాసుకొని వాక్యానుసారముగా బ్రతుకుతున్నవాడు. ఈ లోక సంబంధమైన ఏది కూడా వాడిలో లేకుండా, అంటే లోకము వాడిలో లేకుండా, పాపము వాడిలో లేకుండా, దేవుని మార్గంలో నడుస్తూ, దేవుని చిత్తమును చేస్తూ, దేవుని కృప కొరకు వేడుకుంటూ. ఏమిటా రెఫరెన్స్? మొదటి రాజులు 18వ అధ్యాయము, మొదటి రాజులు 18వ అధ్యాయము 25 నుంచి ఏంటంట? మొదటి రాజులు 18-25 వచ్చిన కానీ చదువుకుంటూ వెళితే అక్కడ నేను చెప్పిన మాట తేటగా రాశాను. కానీ ఏలియా దేవుని కొరకు బ్రతికాడు. ఏలియా ఈ లోకంలో దేన్ని లెక్క చేయలేదు. ఏలియా ఈ లోక సంబంధమైన ఆశలు ఏలియాలో లేవు. ఆయన కనీసం బ్రతకటానికి తిండి కోసం కూడా ఎత్తుకున్నాడా? మాట్లాడే ఎత్తుకోలే. ఏలియా కేజ్రీవాల్ దగ్గరికి వెళ్ళి పడుకో అంటే కేజ్రీవాల్ దగ్గరికి వచ్చి ఉన్నాడు. మరి ఇప్పుడు కేజ్రీవాల్ దగ్గర ఉన్నాడుకి భోజనం యాడ్ నుంచి వస్తుంది? మొన్న ఆయన చెప్తాడు, నాకెందుకు నువ్వు బొమ్మన్నావు, నేనేం చేస్తా? పడుకుంటా. ఇప్పుడు ఎవరు ఇస్తారు దాన్ని అంటే దేవుడే ఇస్తాడు. ఎవరిస్తాడు?
చెప్పండి చెప్పండి సమాధానం. దేవుడే. దేవుడే. దేవుడు పంపించాడా పంపించలేదా? కాకితో మాట్లాడి కాకి ఆజ్ఞాపించి ఉదయం ఏం పంపించాడు మరి? మాంసము, రొట్టె మాంసం, శ్రేష్టమైన భోజనం అది, ఆరోగ్యకరమైన భోజనం అది, పుష్టికరమైన భోజనం అది. నేనేమంటానంటే నీవు దేవుని సిగ్గుపడని ఎక్కరలేని బ్రతుకు నీ దగ్గర ఉంటే గనక ఆయన ఎదుట నువ్వెప్పుడు సిగ్గుపడని వాడిగా, సిగ్గుపడని దానిగా నీవు బ్రతకగలిగితే నీకేమి తక్కువ కాదు. పాట పాడనమంటే సిగ్గు, ఆరాధన చేయనమంటే సిగ్గు. ఇవన్నీ క్యాజువల్. కానీ సిగ్గుపడనీయడు అంటే దాని అర్థం ఏం తెలుసా? మనము ఆయన మార్గములో నడుస్తున్నప్పుడు. సిగ్గుపడని చేస్తాడా? ముగ్గురు యవనస్తులు అందరూ విగ్రహానికి మొక్కుతా ఉన్నారు. మొక్కుతున్నారా? మొక్కట్లేదా? మొక్కుతున్నారు. దానియేలు గ్రంథంలో ఉంటుంది. మొక్కుతూ ఉంటే వీళ్ళు అన్నారా మీరు కూడా మొక్కండి అంటే మేము మొక్కాం. అయితే మిమ్మల్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేస్తాం. ఎక్కడ వేస్తానన్నాడు? అగ్నిగుండంలో వేస్తారాయా అంటే కాలిపోతారాయా? కాలిపోతే కాలిపోయావు. ఓ విషయం చెప్పరా, వీరు మాట్లాడుతున్న మాటలు ఎవరు వింటున్నారట? దేవుడు వింటున్నాడు. దేవుని కొరకు వీళ్ళు రోషం కలిగి బ్రతుకుతున్నారు. దేవుని కనపరచుటకు, దేవుని మహిమపరచుటకు, దేవుని ఆరాధించుటకు, దేవుని ఉన్నతమైనటువంటి ఘనమైనటువంటి ఆయన నామమును హెచ్చించుట కొరకు వీరి ప్రాణాలు కూడా లెక్క చేయట్లేదు. ఎందుకు లెక్క చేయట్లేదంటే వీరికి తెలుసు మేము జీవించేది లోక సంబంధమైన మార్గము కాదని. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిన్ను నమ్మి దేవుడు ఏదైనా చెయ్యాలి అనుకుంటే నువ్వు సిగ్గుపరిచేదానిగా ఉన్నావా? సిగ్గుపడేవాడిగా లేకపోతే సిగ్గుపరిచేవాడిగా ఉన్నావా? నీ మార్గములు నాకు తెలుపుము, నీ ఉపదేశము నాకు తెలుపుము. ఎందుకంటే మనము సిగ్గుపడేవారిగా, సిగ్గుపడనటువంటి వారిని ఈ లోకంలో బ్రతకాలి అంటే మనం ఈ లోక సంబంధమైనటువంటి బ్రతుకు మన దగ్గర ఉండకూడదు. ఒకవేళ నేను అంటున్నాను చాలా జాగ్రత్తగా విను. నీవు కనుక దేవుని మాట లెక్క చేయకుండా, నీవు దేవుని ఉద్దేశము చేయకుండా, దేవుని చిత్తము చేయకుండా, దేవుని ఆలోచన లేకుండా ఈ లోక సంబంధమైన ఆలోచన ప్రకారం మనం నడుస్తున్నట్లయితే అప్పుడు ఖచ్చితంగా ఏడో అక్కడ సిగ్గుపడతారు. ఏమడతారు? సిగ్గుపడతారు. మనం ఎలా జీవిస్తున్నాం? మనం ఎలా బ్రతుకుతున్నాం? మనం ఏ మార్గంలో నడుస్తున్నాం? అసలు గొప్ప విషయం చెప్పనా, మనము సిగ్గుపడకుండా ఉండాలి అంటే మన దేవుడు ఎలాంటి వాడో మనకు తెలిసి ఉంటే అసలు మనం ఎందుకు సిగ్గుపడతాం? యోసేపు ఎక్కడైనా సిగ్గుపడ్డా? తల దించుకున్నాడా? ఆయన వీడు పాపం చేశాడు, వీడిని చెరసలు వేయమంటే రాజులాగా తల ఎత్తుకొని సోపర్ అనుకున్నాడు, పోయాడు. ఎందుకంటే పాపముని గురించిన వాడిగా నిలబడ్డాడు. నేనేమంటానంటే లోకానికి రాజీపడి, ఆశలకు రాజీపడి, ఈ లోక పాపల ఉద్దేశాలకు మనం అప్పగించబడి, మన శరీరం అప్పగించబడితే, మన దేహం అప్పగించబడితే, మన క్రియలు అప్పగించబడితే, ఈ లోక ప్రకారం పరిగెత్తితే, ఈ లోకంలో ఉన్నవి కోరుకోవడానికి, ఈ లోకంలో ఉన్నవి పొందుకోవడానికి మనం ఈ లోక సంబంధికులుగా బ్రతికితే ఖచ్చితంగా ఒక రోజున తరలించుకోవాలి. కానీ దేని కొరకు, దేన్ని లెక్క చేయకోకుండా దేవుని నీతి నిమిత్తము, దేవుని కొరకు మాత్రము మనం యథార్థంగా, పవిత్రంగా, నమ్మకంగా యోసేపు లాగా జీవించగలిగితే చెరసాలలో వేసినా, గుంటలో వేసినా, అగ్నిలో వేసినా, సింహాల పొలలో వేసినా ఎక్కడ తలదించుకోవాల్సిన అవసరం లేదు.
కారణం ఏమిటంటే ఆయన శిలువ మీద తన ప్రాణములు పెట్టి సిగ్గుపడనక్కడి వాడిగా మనం నిలబెట్టాడు కనుక. హల్లెలూయా. కలువరి శిలువలో సాతాను గారి తలను చెతకొదొక్కాడు. ఏం చేశాడు? చెతకొట్టేశాడు. అష్టారోజు దేవతలు ఆ ప్రవక్తలు అందరూ కూడా రావాలి రావాలి రావాలని ఎంత ప్రయత్నం చేశారు, రాలే. అందుకే ఒక ఆయన మాట రాశారు కదా పాస్టర్ గారు, అగ్ని దిగినందున వారు సిగ్గుపడిపోయిరే. ఇప్పుడు నేను అంటాను, వారు అగ్ని దిగినందుకు వారి దేవుడు నిజ దేవుడు కాదు కనుక, వారి దేవుడు మాట్లాడేవాడు కాదు కనుక, వారి దేవుడు చేతుల నుండి దీవించేవాడు కాదు కనుక, వారి దేవుడు నోరు నుండి మాట్లాడేవాడు కాదు కనుక, వారి దేవుడు నడిచేవాడు కాదు కనుక, బయలా దిగిరా బయలా దిగిరా బయలా దిగిరా అంటే ఎంత పిలిచినా ఎంత పలికినా, ఆ చేతులు కోసుకున్నా కాళ్ళు కోసుకున్నా రక్తము కార్చినా, ఏ పూజలు చేసినా ఏమి చేసినా ఏ మాత్రము కూడా వారి దేవుడు దిగిరాలేదట. కానీ ఏలియా ఒక్కడి నిలబడి ఒక్క మాటతో మాట్లాడి, ప్రభువా నీవు దిగిరాదని అడగగానే ఎందుకు దేవుడు దిగి వచ్చాడంటే, నా దేవుడు మాట్లాడే దేవుడు, నా దేవుడు కైకరించే దేవుడు, నా దేవుడు పునరుద్ధమైన దేవుడు, ఆయన శిలువలో ప్రాణమిచ్చి చనిపోయి లేచిన దేవుడు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన మాట్లాడుతున్న సజీవమైన దేవుడు కనుక ఆయన భక్తుని సిగ్గుపడనిచ్చేవాడు కాదు. హల్లెలూయా. ఆయన సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు, ఆయన లజ్జపరిచే దేవుడు కాదు, ఆయన అవమానపరిచే దేవుడు కాదు, ఆయన నిందింపచేసే దేవుడు కాదు. మరి ఇలా మాట్లాడుతున్న పాస్టర్ గారు మన అందరూ నిందిస్తున్నారు కంటే బైబిల్ చెప్పింది, నా నిమిత్తం ఎవరైనా మిమ్మల్ని నిందించి హింసించినప్పుడు సైలెంట్ ఉండండి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు మనం నమ్ముకొని జీవిస్తూ ఉంటే, ఆయన మార్గంలో నడుస్తూ ఉంటే, ఎవడైనా మన మీద పడి కొట్టిన తిట్టిన పర్వాలేదు, కానీ మనము చేసే పనికి మన పనులకి ఎవడు మనం నిందించబడకుండా చూసుకోవాలి. అలా చూసుకోవాలంటే మన లోపల ఏముండకూడదు, లోకం ఉండకూడదు. యోసేపును గుంటలు వేసినప్పుడు అయ్యారే, నేను దేవుడిచ్చిన కలలే కదా చెప్పాను, దేవుడి చిత్తం చేయడానికే కదా నేను ప్రయాసపడుతున్నాను, మరి నన్ను గుంటలో వేశారని అన్నాడా? నేను చెప్పనా, నీవు దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు ఎప్పుడైనా నీవు హింసించబడితే, నిందించబడితే, ఇబ్బంది పడితే సిగ్గుతో తరలించుకోమాక, తల ఎత్తి ఉంచు. ఎందుకంటే నా దేవుడు నేను వస్తాడా. కానీ ఎప్పుడు మనం సిగ్గుపడతాం. క్రైస్తవ లోకానికి నేను చెబుతున్న ఒకే ఒక మాట, దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి చెబుతున్నటువంటి ఒక్క మాట, మనము దేవుని విడిచి తిరిగితే గనక ఖచ్చితంగా తలదించుకునే వారంగానే మారి. అన్య సర్పురాలు ఇద్దరు కూడా దేవుని మందిరంలో భార్య భర్తలు చక్కగా వచ్చేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు, మందిరంకి వచ్చి వెళ్ళేవాళ్ళు. ఒక రోజున పొలం అమ్ముడు పోవాలని ఆలోచన చేశారు. అమ్ముడు పోతే మొత్తం నీకే ఇస్తున్నారు. వారు సిగ్గుపడే పని చేసి మరణాన్ని తెచ్చుకున్నారు. నేనంటాను, దేవుడు ఎందుకు మరణం అవ్వించాడంటే, మరణము ఇవ్వటం ఆయనకి సంతోషమా? వారిని మరణింప చేయటం దేవుడికి ఆనందమా? కాదే కాదే. ఎందుకు? వారు ఈ లోక సంబంధమైన ఆశలు కోరికలు కోరుకున్నారు కనుక సిగ్గుపడి చనిపోయారు. మొదట భర్త వచ్చాడు, చెప్పాడు, అయ్యా ఇంతకే అమ్ముడు పోయిందంటే, ఇంతకే అమ్ముడు పోయింది. అబద్ధమాడి సిగ్గుపడ్డారు. అబద్ధమాడి దేవుణ్ణి మోసం చేసి ద్రోహము చేయవారు. ద్రోహం అంటే ఏమిటి? నమ్మించి మోసం చేయటం. ఓ పక్కన దేవుడి మందిరానికి వచ్చి దేవుడా 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 అని చెప్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత లోకంలో పడి పాపము చేసి ద్రోహం చేసి దేవుడికి ఇది ద్రోహం. మన దేవుడు ఎలాంటి దేవుడు? నమ్మదగిన దేవుడు అండి. ఎలాంటి దేవుడు అండి? నమ్మదగిన. ఆయన ఆకాశం నుంచి చూస్తున్నట్ట, ఎవరైనా నమ్మకస్తులు కలరేమని. నేనేమంటానంటే, ఆయనను వెంబడిస్తున్న వారందరూ నమ్మకస్తులై ఉండాలి. ఎందుకు ఆయన్ని వెంబడిస్తున్న వారందరూ నమ్మకస్తులై ఉండాలి? ఎందుకంటే ఆయన మన రక్షకుడైన యేసయ్య నమ్మకస్తుడు.
తన తండ్రి ఏమి చెబితే అది చేశాడు. శిలువ మీదకి తన ప్రాణాన్ని అప్పగిస్తున్నప్పుడు, అయ్యా ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించయ్యా అన్నాడు. మరి చివరికి తొలగించిందా? అక్కడ ఒక మాట వాడాడు, ఏమన్నా తెలుసా? ఆయనను నీ చిత్తం ఏమైంది. శిలువ మీద ప్రాణం పెట్టడమే, తన ప్రాణం అప్పగించడమే దేవుని చిత్తమయ్యింది. ఒక మాట అడుగుతున్నాను, అననీయ సర్పిరులలాగా, ఇస్కరియోతు యోధాలాగా మనం ఈ లోక సంబంధమైన వాటికి జోగుతున్నట్లయితే, తావిస్తున్నట్లయితే, పరిగెత్తుతున్నట్లయితే, ఒక మాట చెప్పనా, ఎందుకు ఇవన్నీ లోక సంబంధమైనవి మనలోనికి వస్తాయి? ఎందుకు మనం సిగ్గుపడతామంటే, ఒక్క క్షణమైన దేవుణ్ణి విడవకుండా తిరిగితే సిగ్గుపడం, కానీ దేవుణ్ణి వదిలిపెట్టి తిరిగితే, ఒక ఆదివారమే గుడికి వచ్చి, ఒక ఆదివారమే దేవుణ్ణి ఆరాధన చేసి, ఒక ఆదివారమే దేవుని గణపరిచి, మిగతా వారాలన్నీ మన పనులు చేసుకోవద్దని నేను చెప్తాను, పనికి వెళ్ళండి, చేసుకోండి, తినండి, తాగండి, కానీ దేవునితో సంబంధం లేకుండా ఉంటే దెయ్యం నిన్ను పడగొడతాడే. దేవుడితో సాహసం చేయాలి ప్రతిరోజు. ఎవరితో సాహసం చేయాలి? దేవుడితో సాహసం చేయాలి. షడ్రక మేషక అబేద్నెగోవులు అగ్నిగుండములకు ఎందుకు వెళ్ళారంటే, ఒక మాట చెప్పాలంటే, వారు అగ్నిలోకి వెళ్ళినా అంటకుండా పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఈ లోక సంబంధులుగా వాళ్ళు జీవించలేదు కనుక, వారి అగ్నిగుండములు వేస్తున్నప్పుడు దేవుని మహిమ వారిని కమ్ముకుంది కనుక అగ్ని అంటలేకపోయినా. హల్లెలూయా. వస్త్రము చెంగు దారములు ఏమంటావా కాలిపన గల కారణం ఆయన మహిమ వారిని ఆవరించిందండి. నా మహిమతో మిమ్మల్ని నింపేదను, నా మహిమ మీకు ఇచ్చేదని అన్నాడు. ఆ బైబిల్లో 18వ గ్రంథంలో లేదా? ఉంది. ఆయన మహిమ మనకి ఎందుకు ఇస్తారంటే, మనం కాపాడబడుటకు, మనం క్షేమంగా ఉండుటకు, మనం పరలోక సంబంధిగా బ్రతకడానికి. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో వాక్యం వింటున్నటువంటి మనం, దేవుని సన్నిధానంలో వాక్యం నేర్చుకుంటున్నటువంటి మనం, మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సిగ్గుపడనీయుడు దేవుడు. ఏమడనీయుడు? సిగ్గుపడనీయుడు. అందుకే ఒక ఆయన మాట రాశాడు, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవెంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవెంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నా ఆధారము, యేసు నీవే నా ప్రాణము. హల్లెలూయా. ఆయన నమ్మిన వారిని, ఆయనను నమ్మకముగా వెంబడిస్తున్న వారిని ఆయన ఎప్పుడు కూడా సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు కూడా సిగ్గుపడని. అగ్నిగుండములో షడ్రకు మేషక అబేద్నెగోవులు వేసిన తరువాత వారు కాలకుండా బయటకు వచ్చేసరికల్లా రాజుకి సిగ్గేసి, ఏమేసింది? సిగ్గుపడ్డాడు. అరే వీళ్ళు కాలిపోలేదేంట్రా? ఎందుకు కాలుతారు సార్? దేవుని మహిమను కలిగి బ్రతుకుతున్నారు. ఏం కలిగి బ్రతుకుతున్నారు? తిండి లేకపోయినా బాధపడ్డా, బట్టలు లేకపోయినా బాధపడ్డా, ఈ లోకంలో ఏమి లేకపోయినా బాధపడ్డా. అందుకే చెప్పా, ఏలియా దేని గురించి ఆలోచన చేయలేదు. కేదేరు ఆమె దగ్గర పడుకుంటే కాకే వచ్చి ఆహారం తెచ్చి ఇచ్చిందంట.
నీవు దేవుని సిగ్గుపరిచే వాడిగా ఉంటే నీకు అన్ని లోటుగా మిగిలిపోతాయి. కానీ దేవుని సిగ్గుపడనీయక నక్కరలేని వాడిగా, సిగ్గుపరిచే వాడిగా ఉండకోకుండా నీవు నమ్మకముగా దేవుని వెంబడిస్తూ ఉన్నట్లయితే నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. చూడండి, ఇలా కిందకి రాసుకుంటూ పోతే చూడండి, ఇక్కడ అంటున్నాడు 5వ వచనం, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము, నీవే నా రక్షణకర్తమైన దేవుడు, దినగణనా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకున్నావు, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకున్నావు, అవి పూర్వము నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకమును చేసుకొనకుము. ఎందుకు? నా బాల్య పాపములు, నా అతిక్రమములు గనక నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నేను సిగ్గుపడాల్సిందేనయ్యా. ఏం పడాలి? నువ్వు గుడికి రాకపోతే ఆ పాస్టర్ గారు ఏం చెప్తావు? నవ్వుతా సమాధానం చెప్తావు, ఆలోచించుకుంటా. తప్పు చేసిన వాడు ఖచ్చితంగా సిగ్గుపడతాడు. కనుక దేవుని సన్నిధానంలో వాక్యం వింటున్నటువంటి మనం, దేవుని వెంబడిస్తున్నటువంటి మనం, దేవుని పిల్లలుగా ఉంటున్నటువంటి మనం, ప్రతి ఆదివారము మందిరానికి వచ్చి పరిశుద్ధులుగా ఉంటూ తింటూ తాగుతూ అన్ని చేస్తూ ఆయన శరీరం ఆయన రక్తం కూడా తింటున్నాం, తాగుతున్నాం. అందుకే కొరింథీ రాసిన పత్రిక అంటాడు, ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు. ఎవరట? ప్రభు మెచ్చుకునేవాడే. శద్రకు మేషక అబేద్నెగో గోవుల గురించి దేవుడు ఏమంటాడు? బలా నమ్మకమైన మంచి దాసులారా, రండి, మీ కొరకు నేను సిద్ధపరిచిన సింహాసనం ఉంటుంది, కిరీటము. హల్లెలూయా. మన్ని బట్టి సిగ్గుపడనక్కర్లేని వాడిగా దేవుడు చేస్తాడు. ఇదే అక్కడే దేవుని సన్నిధానంలో వాక్యం పెట్టున్నటువంటి మనము, దేవుని సన్నిధానంలో వాక్యము నేర్చుకుంటున్నటువంటి మనము ఖచ్చితంగా దేవుని సన్నిధానంలో వాక్యము నేర్చుకుంటున్నటువంటి మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, సిగ్గుపడనక్కరనీయకుండా మనము బ్రతకగలిగితే అసలు దేవుడు మన ఎందుకు సిగ్గుపడతాడు? ఇందా నుంచి సిగ్గుపడకూడదు అంటే ఏందయ్యా, ఏం చెప్తున్నామంటే, నీలో పాపము లేకుండా, నీలో మోసం లేకుండా, నీలో కల్మషము లేకుండా, నీలో ఈ లోక సంబంధమైన విగ్రహములు లేకుండా బ్రతికితే నిన్ను ఎక్కడ సిగ్గుపడనీయడు దేవుడు. నీ కొరకు దేవదూతల్ని పంపిస్తాడు, నీ కొరకు దేవుడు అన్ని అద్భుతాలు చేస్తాడు. ఎత్తరా చేయడా? ఖచ్చితంగా చేస్తాడండి దేవుడు. చేతనా చేయడా? ఖచ్చితంగా చేస్తాడు దేవుడు మన కొరకు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకర విషయం తెలుసా? రేపటి రోజున మనము నాశనములకు, ఆ నరకములకు వెళ్ళకూడదనే కదా యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి దిగి వచ్చి ఈ భూలోకములో ఆ దేవుని సన్నిధానంలో మన ఏం చేశాడు? మనని తల ఎత్తుకునే వాడిగా చేశాడు. మన తలెత్తుకునేవాడిగా చేసి, సిగ్గుపడనీయకోకుండా దేవుడు మనం చేసి, మన ఈ లోకంలో సంతోషంగా సమాధానంగా దేవుని కొరకు బ్రతకమంటే, మనము ఇప్పుడుండి రేపు అగ్నిలో కాలిపోయే దాని కొరకే మనం పరుగులెత్తుతామంటే, మరి మనం సిగ్గుపడకపోతే ఏమైపోతామా? ఆనందంతో అన్నీ ఎగరేసి హల్లెలూయా అని చెప్పగలుగుతావా? మీకు తెలుసో తెలీదో, దేవుని సన్నిధానంలో వాక్యం వింటున్నటువంటి మనం, వాక్యం నేర్చుకుంటున్నటువంటి మనం, ఆది అపోస్తలులకు కానీ, శిష్యులకు కానీ, ఆదిమ సంఘంలో ఉన్న భక్తులకు కానీ శ్రమలు వచ్చినప్పుడు వారు సిగ్గుపడలే, కష్టం వచ్చినప్పుడు వారు సిగ్గుపడలే.
ఏం చేశాను తెలుసా? ఆనందంతో కేకలు వేస్తూ గంతులేస్తూ పరిగెత్తాను. ఎందుకంటే మా దేవుని కొరకు ఇలాగే ఉండాలి. ఇక్కడ దావీదు జీవితంలో చూడగలిగితే ఆయన ఎప్పుడు ఎన్నడు ఒక్కసారి తప్పనిచ్చి మరి ఎప్పటికైనా పాపం జరిగిందా, పాపం ఉన్నదా, సిగ్గుపడే పని చేశాడు ఎప్పుడైనా? చేసిండా? చూడండి, అందుకే ఆ ఒక్కసారి చేసిన పాపాన్ని బట్టి నాతో నుంచి అయ్యా ఎవడయా అని ఉపమానం చెప్పాడని చెప్పలేదా? ఉపమానం చెప్పేశారు కదా, ఎవడయ్యా సింహాసనం మీద కూర్చొని దావీదు అన్నాడు. ఎవడు? వాడు ఇప్పుడు మరణం అవును కాక ఆ నువ్వే దెబ్బకి ఏమన్నాడు దావీదు? ఏం చేశాడు? అన్నాడా? సిగ్గుతో తల దించుకున్నాడు. ఎప్పుడు సిగ్గు వస్తుందమ్మా, ఎప్పుడు తలదించుకునే పరిస్థితులు వస్తాయి అంటే మనము ఈ లోకముతో కలిసి బ్రతుకుతున్నాం. మన చూపులు మన ఎటులో తీసుకెళ్తా ఉంటాయి. ఈ చూపులు కూడా మోసమే. మన తలంపులు మనని మోసపరుస్తాయి, మన ఆలోచనలు మనని మోసపరుస్తాయి. మనం వెళ్ళకూడని చోటకు వెళ్ళటం, ఉండకూడని చోట ఉండటం, ఇవన్నీ కూడా సిగ్గుపరిచే పనులు. ఏ పనులు? సిగ్గుపరిచే. కొంతమంది ఇంట్లో నుంచి బయటికి రావటమే సిగ్గుపడే పని అనుకుంటారు. నేను అంటాను, ఇంట్లో నుంచి బయటికి రావడం సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది? దేవుని కొరకు నమ్మకంగా బతికి ఎక్కడికైనా వెళ్ళి నువ్వు దేవుని వాక్యం చెప్పి రావచ్చు, లేదా దేవుని సువార్త చెప్పి రావచ్చు. చెప్పకపోతే సిగ్గుపడాలి. ఎందుకు? యెషయా గ్రంథం 9:6 ప్రకారం ఏమన్నాడు? ఏలయనగా శిశువు పుట్టిన కుమారుడు మనకు అనుగ్రహించును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ఆయన భుజాల మీద ఉన్నట్టు మనం ఉన్నట్టా లేనట్ట? ఇప్పుడు మనం ఎవరిని కలిగి బ్రతుకుతున్నాం? ఎవరిని కలిగి జీవిస్తున్నాం? యేసుని కలిగి బ్రతికి జీవిస్తున్నటువంటి మనము ఇప్పుడు మన భుజముల మీద ఏమున్నట్టు? రాజ్యభారం ఉంది. మనం కూడా దేవుని పనులు కొనసాగుతూ ఉండాలి. సువార్త చేయాలి, ఇతరులకి దేవుని వాక్యము చెప్పి పట్టుకొచ్చేట్టుగా చేయాలి. అది చెయ్యకపోతే సిగ్గుపడాలి. అందుకే ఒక మాట కొత్త నిబంధన గ్రంథంలో అన్నాడు, సిగ్గుపడనక్కరలేని పనివాడిగా. కొంతమంది మేము క్రైస్తవులను చెప్పుకోవడానికి సిగ్గు. అందుకే ఇంకో మాట కూడా చెప్పాడు, ఎవరైతే నా నామం ఇతరుల ఎదుట ఒప్పుకుంటారో రేపు నేను నా తండ్రి ఎదుట వారిని ఒప్పుకుంటాను. నువ్వు ఒప్పుకుంటున్నావా? నీ ఉపదేశం నాకు చేయవయ్యా, నా బాల్య పాపములు నా అతిక్రమములు జ్ఞాపకం చేసుకోమాకయ్యా, జ్ఞాపకం చేసుకోమాక. ఆయనే గనక జ్ఞాపకం చేసుకుంటే, ఆయనే గనక మాట్లాడితే, క్రైస్తవులు అన్నీ మానినా అన్నీ వదిలిపెట్టినా ముసలమ్మ ముచ్చట్లు, చాడీలు చెప్పటాలు, వీడి మీద వాడు, వాడి మీద వీడు, ఇది గొడవ ఆ గొడవ అన్నీ తెచ్చుకొని ఇక్కడదక్కడ అక్కడది ఇక్కడ వాళ్ళకి అట్ట చెప్పడం, వీళ్ళకి ఎట్ట చెప్పడం, ఇంకోలాగా మాట్లాడటం, ఇవన్నీ సిగ్గు మాలిన పనులు. ఏ పనులు ఇవన్నీ? సిగ్గు పనులు. ఎందుకు చెప్పినట్టు అంటే నేనేం చెప్పినా చెప్పలా, వీడికి భయం భక్తి ఉండదు. ఎవడు సిగ్గుపడనక్కని వాడిగా ఈ లోకంలో బ్రతుకుతాడో వాడు ఎప్పటికీ దేవుని చేత కనపరచబడతాడు, దేవుని చేత కొనియాడబడతాడు. అందుకే ఇక్కడ ఒక మాట రాసింది చూడండి, ఏమన్నాడు అక్కడ? యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొను. అంటే మనం ఈ లోకంలో ఉండకూడదు, ఎప్పటికప్పుడు యెహోవా జ్ఞాపకములో నిలిచి ఉండాలి. ఎప్పుడు మనం ఆయన కృపను బట్టి ఆయన్ని వెంబడిస్తూ ఉంటే. సైతాన్ గాడు మనని చాలా సులువుగా మనని మోసం చేస్తూ ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడు? రాజుల గ్రంథంలో అనుకుంటా
బాయ్ అక్కడికి వెళ్ళి వచ్చే మార్గంలో రామాకు, అక్కడికి వెళ్ళి అన్నపానములు పుచ్చుకోమాకు, ఏమి చేయమాకు, సైలెంట్గా నేను చెప్పమన్నమాట చెప్పి దారినబడి వచ్చేయి అన్నాడు. చెప్పి తిరిగి దారినబడి వస్తూనే ఉన్నాడు. ఈ లోపల ఒక ముసలి ప్రవక్త వచ్చి ఆయన దేవుడు చెప్పాడని చెప్పగానే ఏం చేశాడు? నమ్మేశాడు. అందుకే హెబ్రీ రాసిన పత్రికలు అన్నాడు, సులువుగా చిక్కులో పెట్టు, అది పంపించు తొందరగా, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. మరి ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. నన్ను జ్ఞాపకములో ఉంచుకోనమయ్యా. ఆయన జ్ఞాపకములో నిన్ను ఉంచుకోవాలంటే ప్రతిరోజు ఏం చేయాలా? సహవాసం చేయాలి. ఏం చేయాలా? ఏం చేయాలమ్మా? ఏం చేయాలమ్మా? సహవాసం. ఉందా సహవాసం? మనకి అందరితో సహవాసం చేయడానికి టైం ఉంటుంది, కానీ దేవుడితో సహవాసం చేయడానికి టైం ఉంటుందా? వెళ్ళి సొల్లు కబురు, సోదె కబురు, తిట్టుకోవటాలు, అరుసుకోవటాలు, కొట్టుకోవటానికి కావలసిన జోగుతున్న మాటలన్నీ ఒకరితో మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏమిటా దీవెనంటే పరలోకంలో మన పరిశుద్ధులుగా, నీతిమంతులుగా సింహాసనంలో కూర్చొని పెడతాడు, కిరీటం మనకు అనుగ్రహిస్తాడు. మనం ఆయనతో సహవాసంలో ఉండాలని చెప్పి ప్రార్థన చేసుకుంటూ, వాక్యం చదువుకోవడం, ఇతరులకు సువార్త చెప్పడం, లేకపోతే దేవుని వాక్యం ధ్యానం చేయడం, లేదంటే ఏదైనా పాట నేర్చుకోవడం, ఇదేమీ ఉండదు. మరి ఇవేమీ లేకపోతే దేవుడి జ్ఞాపకంలో ఎట్లుంటావు? రాయ్ అంతవా? మరి దేవుని జ్ఞాపకం లేకపోతే, దేవుని సహవాసం కోల్పోతే మనకి సిగ్గుమాల పనులేగా మనకు వచ్చేది. ఇప్పుడు నేను ఏమంటానంటే, ఇద్దరు పరిశుద్ధులతో సహవాసం చేస్తే మనం ఏమవుతాం? ఏమవుతామమ్మా? ఎందుకు పరిశుద్ధుల్లాగా అయిపోతాం అంటే, వాళ్ళు బూతులు మాట్లాడతారా, వాళ్ళు తిట్లు పెడతారా, వాళ్ళు ఈ లోకంలో పాపాలు చేస్తారా, ఈ లోకంలో కోరికలు బట్టి బతుకుతారా? నేను అర్థంగా చెప్తాను. అబ్రహామును బట్టి లోతును కూడా దీవించాడు. అబ్రహాముతో ఉన్నంత కాలం లోతు పరిశుద్ధంగానే బ్రతికాడు. లోతుని ఎప్పుడైతే వదిలిపెట్టి పోయాడో అబ్రహామును, క్షమించండి, అబ్రహామును ఎప్పుడైతే లోతు వదిలిపెట్టి వెళ్ళిపోయాడో చివరికి ఏం జరిగింది? కుటుంబమే కొట్టివేయబడింది. కొంతమంది సైతాన్ గాళ్ళు ఈ మాటలు చూపించి సిగ్గుతో తలదించుకోవాలని చెప్పి చెప్తా ఉంటారు. నాడు చెప్పనా, ఇది సిగ్గుతో తలదించుకునే మాట కాదు. నా దేవుడు పాపాన్ని కూడా ఇలా చేశారని ఎత్తి చూపగలిగిన దేవుడు నా దేవుడు. ఇంకో విషయం తెలుసా, ఇలాంటి కార్యాలు చెయ్యకూడదని కూడా రాయించాడు. ఈరోజు నువ్వు దేవుని ఎదురు తల ఎత్తుకొనగలవా? ఎత్తి చెప్పగలవా? అయ్యా నేనున్నానయ్యా, నీ జ్ఞాపకాలు నేనున్నానయ్యా, నీ కృప బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా చెప్తావా? మోకరించగానే మొత్తటే పాపిని ప్రభా. ఎవరు నువ్వు? మందిరానికి వచ్చి ఇన్నేళ్ళైనా ఇంకా పాపివే. మరి నువ్వు పాపివే, నీ మందిరానికి ఎందుకు వస్తావు? నువ్వు ఎప్పటి దాకా పడతావు? ప్రజలందరూ కేక వేస్తున్నారు, ఆయన సిలువ ఏంటని. కానీ పిలాతు ఏం చెప్పాడు? ఈయనలో ఏ పాపము నాకు కనబడలేదు. ఒక మాట చెప్పనా, ఎవరిలో పాపము కనబడదో వారి ముఖములు లజ్జపడవు, సిగ్గుపడవు, వారి ముఖములు పైకెత్తబడతాయి. నా యేసయ్య అలాంటి వాడు కదా. నా యేసయ్యను వెంబడిస్తూ, నా యేసయ్య రక్తములో కడగబడి, నా యేసయ్య ప్రాణాత్మ శరీరములు పరిశుద్ధంగా బ్రతికి జీవించాడు కనుక అలాగా మనము జీవించగలిగితే మనము కూడా సిగ్గుపడనక్కరలేని విశ్వాసులుగా బ్రతకగలము. హల్లెలూయా! చెప్పు గట్టిగా. ఏ దేవునికి ప్రతి దినం దేవుడు వచ్చి తన దిగి వచ్చి అలా అని పిలవగానే ఆదాము వారిద్దరు కూడా ఏ దినంలో ఆయన కూర్చున్న స్థలానికి వచ్చి కూర్చొని హాయిగా మాట్లాడుతూ సంతోషిస్తూ ఆయన ఇస్తున్న ఫలాలు ఏ దినవనంలో కష్టం లేదు, బాధ లేదు, ఇరుకు లేదు, ఇబ్బంది లేదు, లేకపోతే సంపాదించడం లేదు, ఏది దుఃఖం లేదు, వేదన లేదు, లోకం లేదు, ఏమీ లేదు.
ఆహ్లాదకరంగా తిరిగి పచ్చని వనములో ఏదేను తోటలో తిరిగి సాయంత్రం కూడా ఏది ఆకాశం వచ్చి దిగి ఏదేనో రాగానే ఎలా కూర్చొని ముచ్చటించవలసిన పరలోక సంబంధమైన పరలోక ఉన్నతమైన కృప పొందిన ఆదామవ్వలు ఇద్దరు ఒక రోజున సిగ్గుతో తలదించుకొని చెట్టు చాటును దాచుకున్నారు. ఎక్కడ దాచుకున్నారమ్మా? అంతే ఉంటుంది. కొద్దిసేపు మడుచుకుంటే నొప్పి లేస్తా ఉంటే నిద్ర రాదు, జాపుకుంటే నిద్రే వస్తుంది. ఏమవుతుంది? నొత్తా ఉంటే నిద్ర రాదండి, సాపుకుంటే నిద్రే వస్తుంది. ఈ పిల్లలు నిద్రపోతుంది, నువ్వు నిద్ర. ఎవరికి చెప్పాలి వాక్యం? అసలు మనం ఆలోచన చేయవలసిన విషయం ఏమిటంటే చక్కటి పచ్చని ఏదేను వనములు దేవుడు దిగి వచ్చే ఏదేను వనములోనే నిన్ను నన్ను పెట్టించితే మనకి బుద్ధి జ్ఞానం ఉండక్కర్లే? ఉందా? అరే రోజు దేవుడు దిగి వస్తున్నాడు, విషయం తెలుసా? అన్నీ తినండి, కానీ చెప్పాడా చెప్పలేదా? లేదా సిగ్గుపడేవాడిగా ఉంటే మనం చూసి దేవుడు ఏడుస్తాడు కానీ సంతోషిస్తాడా? మనం చేసే పనికి మాలిన క్రియలకి, మనం చేసే ఈ లోక సంబంధమైన వాటిని చూసి ఏడుస్తాడు. ఏం చేస్తాడు? ఇందాక అందుకే చెప్పా, అన్నయ్య సరిపురాలను చంపేశాడు. గల కారణం ఏంటి? వీరిలాగా మరొకరు ఉండకూడదని వారిద్దరిని మాత్రం తీసుకొస్తాడు. హల్లెలూయా. మీకు విషయం తెలుసా? ఇందాక చెప్పాను కదా, ముసలి ప్రవక్త వచ్చి సాబుకుడికి ప్రవక్తకి చెప్పాడు, అయ్యా నాకు దేవుడు చెప్పాడు మా ఇంటికి వచ్చి భోజనం చేయమని చెప్పాడా? చెప్పలేదా? చెప్పాడు. ఆ అబద్ధం విని దేవుని మాటను పక్కన పెట్టి వచ్చేసాడు, భోజనం చేశాడు. ఈయన ఏమంటే చెప్పినోడు బాగానే ఉన్నాడు, కానీ దేవుని మాటకు విలువేయకుండా అబద్ధాన్ని నమ్మి వచ్చి చెప్పిన మాట వినకుండా చేసిన వాడిని సింహం వచ్చి చంపవతలు అనేసిందట. ఏం చేసిందట? ఇప్పుడు చెప్పు. మనవాడు ఎన్నో రకాలుగా మోసం చేయడానికి అన్ని మన ఎదురు తీసుకొని వస్తూ ఉంటాడు. మనం ఏం చేయాలి? నమ్మాలా? నువ్వు వాడిని కూర్చోబెడతావు, నేను దిగి వచ్చానాడికి వాడిని లేపు తీసుకొని ఇప్పుడు నా చేతి కింద కూర్చోబెట్టాలి. జరిగింది. దేవుని సన్నిధానంలో వాక్యం వింటున్నటువంటి మనం, వాక్యం నేర్చుకుంటున్నటువంటి మనం సిగ్గుపడనీయడు, సిగ్గుపడేవాడిగా ఉండనీయడు. ధనవంతుడు తింటున్నాడు, తాగుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు, కానీ తిండికి లేని లాజరు. దేనికి లేని లాజరు? దేనికి లేని లాజరు? తిండికి లేని లాజరు. ఆరోగ్యం కూడా సరిగ్గా లేవు. ఆ ధనవంతుడు తినగా కుక్కల కోసం పారివేయబడి కింద పడిన రొట్టె ముక్కలు తింటామంటే అక్కడికి వెళ్ళిపోయి ఆ రొట్టె ముక్క ఏరుకొని తిన్న లాజరు ఎక్కడున్నాడట? అబ్రహాము రొమ్మున అనుకున్నాడట. ఎంత గొప్ప కార్యం అది! అలాంటి వారిని చూసి దేవుడు ఆనందిస్తాడండి. అలాంటి వారిని చూసి దేవుడు గొప్పగా సంతోషిస్తాడు. అయ్యో ఒక్క పూట మనకి తిండి లేదని ఏం చేస్తాం? సిగ్గుపడిపోతా ఉంటాం. ఏమిటో దేవుణ్ణి నమ్ముకున్నాక అసలు మాకు ఏమీ కలిసి రాలేదు, ఏమిటో మా బంధువుల మధ్యన తలెత్తుకోలేకపోతున్నాం. ఎందుకు అనుకోలేకపోతున్నాం?
ఎందుకు ఎత్తుకోలేకపోతున్నామా? ఈ లోకంలో డబ్బు లేదనా, ఇల్లు లేదనా, వాళ్ళలాగా కారు లేదనే. మనం చాలా మందిని చూసి మనం వార్తలు పెట్టుకుంటూ ఉంటాం, వాళ్ళ ఇంట్లో అది ఉంది, మా ఇంట్లో ఇది ఉండాలి, వాళ్ళ ఇంట్లో అక్కడ ఉంది, వాళ్ళ ఇంట్లో ఇది ఉంది. నీకు పడతాయి. కర్ర ఒకటి అందుకో. దేవుని సన్నిధానంలో వాక్యం వింటున్నటువంటి మనం ఈ లోకంలో ఇవి లేవు అవి లేవని మనుషుల ముందు మనం తలదించుకునేవాడికి నేను అంటాను, ఒకవేళ ఏ విషయంలోనైనా మనుషుల ముందు పాపము లేకుండా పరిశుద్ధులమని ఏ విషయంలోనైనా లోటుగానైనా తలదించుకున్న బాధ లేదు, కానీ దేవుని ఎదుట తలదించుకునే పరిస్థితులు మన జీవితంలో ఉండకూడదు. ఉండొచ్చా? నీకు బంగారం లేదని నీ బంధువులు నిన్ను దూషిస్తే నువ్వు తలదించుకో, తప్పేవలే. ఇల్లు లేదని బంధువులు నిన్ను నిందిస్తే తప్పేవలే, తలదించుకుంటే పెద్ద ఇబ్బంది ఏమి. కానీ పాపమును లోపల పెట్టుకొని, పాపమును లోపల ఉంచుకొని, పాప పేచలను పట్టి జీవిస్తూ ఈ లోకంలో మనుషులందరి ముందు హైఫైగా బ్రతికేసి అన్నిళ్ళను కలిగి బ్రతికి రేపు దేవుని ముందు తలదించుకుంటే అగ్ని ఆడదు, పురుగు చావదు, అందులో నరకములో వేయబడతాం. హల్లెలూయా. ఇంకా పై భాగంలోకి వెళ్ళగలిగితే కొన్ని వచనాలు చూడగలిగితే చూడండి, రాస్తాడు, యెహోవా ఉత్తముడు యథార్థవంతుడై ఉన్నాడు, కావున తమ మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశం. ఆయన ఎందుకు మన సిగ్గుపడేదంటే, ఎందుకు ఆయన మన సిగ్గుపడక్కర్లేని వాడిగా ఉంచుతాడంటే, ఆయన ముందుగానే ఆయన ఉపదేశం మనకు చేశాడు. పాపుల ఈ లోకంలో పాపులు ఎలాగుంటారు, ఈ లోకంలో లోకానుసారంగా ఎవరు ఎలాగ జీవిస్తారో ముందుగానే తెలియజేశాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? తెలిసి కూడా ఎరిగి కూడా అప్పుడప్పుడు ఏమిటయ్యా పాపంలా ఉండకూడదు, లోకంలా ఉండకూడదు అంటే మేము ఎప్పుడో మానేశాక ఇంకా ఎందుకు నాతో మాట్లాడుతున్నామంటే విచిత్రం చెప్పనా? పాపము అంటే కంటిలో నలుసంత మనసులో పాపము నిలిచున్నా చాలు, అది పాపమే అవుతుంది. ఏమవుతుంది? ఆకాన్ ఏం చేసిండు? వ్యభిచారం చేసిండా? జారత్వం చేసిండా? ఏం చేసిండు? ఏం ముట్టుకోమాకుండా అన్ని అందరిని చంపేసి సైలెంట్గా వదిలేసి రండి అన్నాడు. కానీ మనోడు ఏం చేసిండు? కొద్దిగా బాగుంది కొంచెం తెచ్చుకున్నాడు. ఏం జరిగింది? ఒక్కడు చేసిన దానికి దేవుని ఎదుట ఇశ్రాయేలు ప్రజలందరూ తలదించుకున్నారు, సిగ్గుపడిపోయారు. అసలు క్రైస్తవులు ఇంకా ఏ విషయంలో సిగ్గుపడాలి తెలుసా? నీవు ప్రార్థన చేస్తే జవాబు రాకపోతే సిగ్గుపడాల్సిందే. నీవు ఇతరులకు సువార్త చెబితే ఒక్కడైనా మారకపోతే తన సిగ్గుతో తలదించుకోవాలి. దీనికోసం సిగ్గుపడాలి, కానీ పాపం పెట్టుకొని సిగ్గుపడే వారిగా ఉంటే నరకంలో కాలిపోతాం. ఎడగాలిపోతాం. ఎక్కడ సిగ్గుపడలేదు. సిగ్గుపడడా? దేవుని సన్నిధానంలో వాక్యం పెట్టుకున్నటువంటి, వాక్యం నేర్చుకుంటున్నటువంటి దేవుని సిగ్గుపరిచే కార్యాలు మనలో ఉంటే మనము ఖచ్చితంగా సిగ్గుపడతాం. ఏమడతాం? సిగ్గుపరచబడతాం. ఆ కార్యాలే మనలో లేకపోతే మన తల ఎత్తుకునే వాడిగా, సిగ్గుపడనక్కర్లేని వాడిగా. అప్పటిదాకా సౌలు దావీదు తరుముతే నేనా సోపరు అని తలెత్తాడు. ఎప్పుడైతే దావీదుకి అవకాశం ఇచ్చిన, దేవుడికి భయపడి దేవుడికి లోబడి దేవుని చేత అభిషేకించబడిన వాడిని సౌలు వదిలిపెట్టిన తర్వాత ఈ వస్త్రపు చెంగు ఎవరిదో చూడ గుర్తుపట్టనేసరికల్లా అప్పుడు సిగ్గుతో తలదించుకొని, దావీదా నాయనా ఎంత గొప్పడివయ్యా. నేనంటాను, దేవునికి భయపడి బతుకుతున్నవాడు ఎక్కడ రాజీ పడదు కనుక వాడు తల ఎత్తుకునేవాడు సిగ్గుపడలే. ఏం పడరు?
ఎవడన్నా మనకు అన్యాయం చేస్తే మనం వాడికి అన్యాయం చేయాల్సి, వాడికి అన్యాయం చేయకుండా, మనకు అన్యాయం చేసిన బాధ లేదు కానీ వాడికి అన్యాయం చేయకుండా మనం నమ్మకంగా నిలబడితే మనం కాడ సిగ్గు తలదించుకోవాల్సిన అవసరం లేదు. ఒక రోజులో మనం తల ఎత్తి వాడిగా చేస్తాడు. యోబు గురించి దేవుడు తలదించుకునే పరిస్థితులు ఎక్కడ లేవు, ఉన్నాయా? లేవు. తల ఎత్తుకొని చెప్పాడు, పురాణం తప్ప నుంచి ఏమైనా. అట్లాంటి జీవితం కావాలా? మన దగ్గర ఉందా? ఉందా? మాట్లాడండి ఒక్కళ్ళు కూడా. ఆయన ఏమన్నాడు తెలుసా? అన్నీ ఇచ్చింది ఆయనే. స్తోత్రం, నాకే బాధ లేదు. మనం ఎలా ఉన్నాం? అందుకే ఒక ఆయన పాట రాశాడు, ఏ గుంపుల నుండివని ఎదిగి తెలుసుకో, భూమి తిరిగి తెలుసుకో. ఏంటట? ఏ గుంపులో ఉన్నావన్నా? దేవుణ్ణి నీవు కూడా సిగ్గుపరిచి, దేవుని సిగ్గుపరిచి లోక సంబంధిగానే ఉండి తలదించుకొని నరకానికి జోగేవాడిగా ఉన్నావా? లేదు. దేనికి రాజీ పడకోకుండా దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతూ తల ఎత్తుకొని నిలబడి పరలోక రాజ్యానికి చేరేవాడిగా ఉన్నావా? దేవుడు ఎప్పుడు సిగ్గుపడనీయడు మనల్ని, కానీ ఎందుకు ఆయన సిగ్గుపడనిచ్చేవాడిగా మనం వదిలిపెడుతున్నాడంటే మనల్ని బట్టి, మన క్రియలను బట్టి. ఎవరిని బట్టి? మనల్ని బట్టి, మన క్రియలను బట్టి. ఇంకా ఇలా కిందకి చదువుకుంటూ పోతూ చూస్తే ఇలా చూడండి, ఇక్కడ ఒక మాట రాయబడి 11వ వచనం, యెహోవా నా పాపములు బహు ఘోరమైనవి, నీ నామమును బట్టి దాన్ని క్షమింపు. 20వ వచనం అంటాడు, నేను నీ సేవ చూచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకు, నా ప్రాణమును కాపాడు, నన్ను రక్షింపు. ఎందుకు సిగ్గుపడనీయకమంటే, ఎందుకు? నా పాపములయ్యా. ఏమిటా పాపం? ఏమిటా పాపములు? ఓళ్ళను ఉన్నాయి చెప్పాలంటే, కుప్పలు తెప్పలు ఉన్నాయి పాపాలు. మనకు తెలిసిన పాపాలు 2-3. అన్యాయమైన మాటలు మాట్లాడినా కూడా, అసలు ప్రకటన గ్రంథంలో రాశాడుగా, అబద్ధీకులు పరలోకం వెళ్తారా? మరి ఇప్పుడు అబద్ధాలు నోరు తెరిస్తే, అబద్ధాలు ఆడితే ఇప్పుడు పరలోకం పోతావా? మాట్లాడగలిగా పోతావా? అబద్ధాలు ఆడొచ్చా? చచ్చిపోవడం అబద్ధాలు ఆడితే. ఏం ఆడకూడదు? ఏమా ఎందుకు రాలేదమ్మా అంటే అన్నీ అబద్ధాలు. ఇక్కడ నిజం ఉంది. మా నేను రోజు బండి వేసుకొని పోతున్నప్పుడు చూస్తూ ఉంటాను, పాలకాడ భలే హుషారు కూర్చొని ఉంటుంది. మందిరంలో హుషారుగా ఉంటుంది. మరి ఎందుకు ఆడ అసలు మాటలు, నవ్వులు, కేకలు అసలు మామూలు ఉండదు. ఇక్కడ ఎట్టుండాలో అక్కడ ఎట్టుండదో అది మగమా తెలియట్లే. అక్కడ ఉండేది ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండేది దేవుని మందిరం అండి. హల్లెలూయా. నన్ను సిగ్గుపడనీయకము. ఆయనే చెప్పాడు, యెహోవా నీ కొరకు ఎదురు చూసేవారు ఎప్పుడు సిగ్గు. యోబు గురించి సైతాన్ గడు చెప్పగల అన్ని తీసేయి, ఇప్పుడు ఆయన నిన్ను ఖచ్చితంగా దూషిస్తాడని చెప్పాడు. మరి ఇప్పుడు యోబు దూషించాడు, చేసిండా? ఒకవేళ నిన్ను నన్ను యోబు ప్లేస్లో పెట్టి దేవుడు మాట్లాడితే ఏం సంగతి? సైతాన్ గడు చెప్తాడా? చూసుకో, విషయం చెప్పనా, ఆయన గెలిచినట్టుగా అన్ని గెలిచేశాడు. హల్లెలూయా. సిగ్గుపడే పని ఏమీ చేయలేదు. సిగ్గుపడే పని మనము చేయకుండా ఇంకో మాట చెప్తా, చాలా జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించిన 12 మంది శిష్యులు
కొంతమంది శిష్యులు ఆయన దగ్గరికి, వాళ్ళ దగ్గరికి ఎవరు తీసుకొని వచ్చారు? దెయ్యం పట్టిన వాడిని తీసుకొని వస్తే ఏం చేశారు శిష్యులు? ఎలగొట్టారా? మాట్లాడరా? ఎలగొట్టారా? ఎలగొట్టలేకపోయారు. వాళ్ళు అడిగారు, ఏమయ్యా అయ్యా ఏంటయ్యా యేసయ్య మేము ఎందుకు ఎలగొట్టలేకపోయాం? కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు. నేను చాలాసార్లు చూసా, కొంతమంది అయ్యగారిని వచ్చి నెత్తి మీద ఎక్కి కూర్చున్న దెయ్యాన్ని బోల్డను. ఎందుకు? ఈ లోక సంబంధంగా బ్రతికితే దెయ్యాలు కూడా లోబడవు. దెయ్యాల ముందు కూడా సిగ్గు పోద్ది. ఏం పోద్ది? జాగ్రత్తగా బ్రతకాలి. లోకంలో బ్రతుకుతున్నాం, లోక సంబంధమైన మనుషుల మధ్యలో బ్రతుకుతున్నాం. కానీ ఎక్కడ సిగ్గుపడే వారిగా మనం బ్రతకోకుండా, సిగ్గు పడనక్కర్లేని భక్తుల్లాగా మనం బ్రతకగలిగితే మనను బట్టి దేవుడు కొనియాడబడతాడు. మనను బట్టి దేవుడు నామము గొప్ప చేయబడుతుంది. మనను బట్టి రక్షణ కార్యాలు జరుగుతాయి. మనను బట్టి దేవుని రాజ్యము త్వరగా కూడి వస్తుంది. హల్లెలూయా. నీకు నిజంగా గుండె లేదు ఉంటే గుండె మీద చేసుకుని చెప్పు, దేవుడు నన్ను బట్టి ఎక్కడ సిగ్గుపడట్లేదు. చెప్పగలవా? ఉందా? చెప్పు. చెయ్యేసుకో గుండె మీద. గుండె లేదా? ఉందా లేదా? ఉంది, చెప్పు. మరి చెప్పు. నన్ను బట్టి వేసే ఎక్కడ సిగ్గుపడలేదా? మీ గుండె లేవా? ఏంటి మరి చెప్పు. గుండె మీద చేసి చెప్పు. నన్ను బట్టి ఎక్కడ వేసే సిగ్గుపడలేదండి. పడట్లేదా? పడతాడా? ఏం చేస్తాడు? మనం ఇంకా యేసయ్యని సిగ్గుపరుస్తున్నాము అంటే ఎక్కడున్నాం బేట? ఇంకో విషయం తెలుసా? ఆయన్ని సిగ్గుపరిచే వరమైతే ప్రతి ఆదివారం, ప్రతి నెలలో ఆదివారం లాగే చేతులు చాపి రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాక, ఆయన కార్యాలు పొందుకుంటున్నాక, ఆయన మేలులు పొందుకుంటున్నాక, మరి వీటిని ఎందుకు పొందుకుంటున్నాం? ఇవన్నీ తీసుకోవచ్చు కానీ ఆయన్ని సిగ్గుపడనీయకోకుండా, ఆయన తలదించుకునేవాడిగా కాకుండా మరి ఎందుకు బతకూడదు? మనం యోబు భార్య ఏం చేసింది? దూషించి సావు మరి తర్వాత అన్నీ వచ్చింది. ఇప్పుడు ఆమె ఏం చేయాలి? ఆమె సిగ్గుపడాలా? హల్లెలూయా. అంతేగా. దేవుని కార్యం జరగ కొద్దిగా లేట్ అయితే మనం దాని గురించి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నిలబడు. హల్లెలూయా. దేవుడు అద్భుతం చేస్తాడు. అప్పుడు మనం కాలు ఎగరేయచ్చు. హల్లెలూయా. నేనైతే అట్టే పడతా. ఆనందమే పరమానందమే అక్షయుడా నీతో ఆపత్కాలములన్నిటిలో ఆదుకున్న అక్షయుడా నీకే స్తోత్రము. హల్లెలూయా. మన దేవుడు లోకంలోకి వచ్చి లోకంలో బ్రతికి మనలాగా అటుగా బ్రతకలేదు కదా. అందరి లోకము దాని ఆశలు, లోకము దాని ఏచలు, లోకము దాని పద్ధతులు, లోకము దాని ఆచారాలు, లోకము దాని ఉద్దేశాలు, సర్వాన్ని పాపాన్ని దాని ఏచలు మొత్తాన్ని సిలువలో శతకొట్టేసి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా, నమ్మకస్తులుగా, పరిపూర్ణంగా, సంపూర్ణంగా చేయటానికి ఆయన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని గార్చి తిరిగి లేచాడు కనుక ఆయన పోలికలో ఉన్న మనం అందరం సిగ్గుపడనక్కర్లేని పనివారిగా, గుంపులో దేవుని పిల్లలుగా, బిడ్డలుగా బ్రతికి చూపాలి. ఎప్పటివరకు? ఆయన రాకడ వరకు. ఎప్పటివరకు? మన ముసలోళ్ళైనంత కూడా ఆయన రాకడ వచ్చేంత వరకు కూడా సిగ్గుపడనక్కర్లేని విశ్వాసం. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. మనం దేవుని మేలు అనుభవించుదామా, కీడు అనుభవించి మనకు తగదా? తన భార్య వచ్చి నువ్వు ఇంకా యథార్థంగా వదలుకున్నావా? యథార్థతను వదలని వాడు ఎప్పుడు కూడా సిగ్గుపడ్డా.
యథార్థంగా ఉన్నోడు ఎప్పుడైనా సిగ్గుపడతారా? మొన్న మాకు ఒక ప్రశ్న ఇచ్చారు, మేము పట్నం పోతే, మీరు పెట్టారు మీటింగ్ అన్నారు, ప్రార్థన అన్నారు, 3 గంటల ప్రార్థన అన్నారు, మీరు మళ్ళా చర్చి పెడతారంటే మేము రోషం కలిగి చెప్పగలిగాం. చర్చి పెట్టేది చూసుకో ఛాలెంజ్గా 35 చోట్ల ఎక్కడ ఏమీ లేదు, ఏదైనా ప్రార్థనే. అది ఛాలెంజ్ బతుకు. హల్లెలూయా. ఏమా ఏసై నమ్ముకున్నాక ఏంటి అంటే సూపరు. ఏసై నమ్ముకున్నాక మేము బాగున్నామండి. ఏగున్నామండి చెప్తావా? ఏసై నమ్ముకున్నామంటే ఏసై నమ్ముకుంటాం కానీ అండి, నమ్ముకున్నా కూడా కొద్దిగా మరి అట్టాగిట్ట ఉంటుందండి. మనం ఎలాంటి వాళ్ళం అంటే ఆకాన్లో అంటాడు. ఎలాంటి వాళ్ళం మనం? ఇస్కరియోతు యోధ లాంటి వాళ్ళు మనం. ఎందుకు? అప్పుడప్పుడు కొన్ని ఆశలు, కొన్ని కోరికలు, కొన్ని వ్యవహారాలు పుట్టగానే అవి కావాలి, ఇవి కావాలి, ఇవి కావాలి పట్టుకుని నేను అంటాను, దేవుని యందు మనసు నిలపకోకుండా, దేవుని యథార్థత నమ్మకత్వం వదిలిపెట్టకుండా, దేవుని పట్టుకొని దేన్నైనా వదులుకున్నవాడు, దేన్నైనా దాన్ని విడిచిపెట్టినవాడు, వైరాగ్యంగా బ్రతికిన వాడు చరిత్రలో సిగ్గుపడినట్టు ఎక్కడా లేదు. వారందరూ తల ఎత్తుకొని దేవుని నామమును గణపరిచిన వారి ఉన్నారు. ఇప్పుడు అడుగుతున్నా, నువ్వు సమాధానం చెప్పు. నీ ఇంట్లో తల ఎత్తుకునే పరిస్థితులే ఉన్నాయా? నీ ఇంట్లో, నీ ఒంట్లో, నీ బ్రతుకులో, నీ సంఘములో, పరిచర్యలో, వీధిలో తల ఎత్తుకునే పరిస్థితులే ఉన్నాయా? ఎవడన్నా ఒక్కడు తల వీధిలో నీ గురించి తల ఎత్తుకునే మాట చెప్తాడా? చాలా మంది గురించి ఏం చేస్తారంటే, అమ్మా వాళ్ళు ఆదివారం అయితే చాలా బట్టలు వేసుకొని 40 బైబిల్ పట్టుకొని పోతారు. కానీ దుర్మార్గులు వాళ్ళు అసలు ఈ మాటను బట్టి తల దించుకోవాలా, తల ఎత్తుకోవాలా? ఈ మాటను బట్టి సిగ్గుపడాలా, అవమానపడాలా, సంతోషం గంతులయ్యాలా? సిగ్గుపడాలా, అవమానపడాలా, లజ్జపడాలా? మోషే ఫరోను పట్టణాన్ని వేగి చూడడానికి పంపిస్తే ఇద్దరేమో మంచి సమాచారం తెచ్చారు, మిగతా వాళ్ళేమో సిగ్గుపడే సమాచారం తెచ్చారు. ఏ సమాచారం తెచ్చారు? వాళ్ళేమో వాళ్ళు ఉన్నత దేవులయ్యా, వాళ్ళు బలవంతులయ్యా, వాళ్ళ చదువు మనం సరిపోవు మనం అసలు అని చెప్పారు. కానీ ఇద్దరు మాత్రం ఏం తెచ్చారు సమాధానం? అది సూపరు, ఆ పట్టణం పేపరు, ఆ పట్టణంలో దేవుడు పంపిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో వాక్యం వింటున్నటువంటి మనము, దేవుని సన్నిధానంలో వాక్యం నేర్చుకుంటున్నటువంటి మనము, వాక్య ప్రకారం జీవించడానికి అప్పగించబడి దేవుని వాక్య ప్రకారం జీవించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మనము ఎప్పటికప్పుడు సిగ్గుపడనక్కరలేని వాడిగా నేను బ్రతికి చూపడగాలి. హల్లెలూయా. ఎప్పుడు నీకు సిగ్గుపడతామంటే కనుక దేవుని సన్నిధానంలో యోబును బట్టి దేవుడు సంతోషించగలిగాడు. షడ్రక మేషకు అబేద్నెగోను బట్టి దేవుడు సంతోషించగలిగాడు. దానియేలును బట్టి దేవుడు సంతోషించగలిగాడు. యోసేపును బట్టి దేవుడు సంతోషించగలిగాడు. ఏలీయాను బట్టి దేవుడు సంతోషించగలిగాడు. ఎలీషాను బట్టి దేవుడు సంతోషించగలిగాడు. యెహోషువను బట్టి దేవుడు సంతోషించగలిగాడు. కానీ ఇస్కరియోతు యోధాను బట్టి దుఃఖించాడు. ఆకారును బట్టి దుఃఖించాడు. శిష్యులు కొన్ని చోట్ల కొన్ని పరిస్థితులను బట్టి దుఃఖించాడు. మనం ఏ గుంపులో ఉన్నాం, ఏ స్థాయిలో మనం బ్రతుకుతున్నాం? దినదినము రోజు మనలో భక్తి, పరిశుద్ధత, యథార్థత, నమ్మకత్వం పెరగాలి. ఎలా? అగ్నిగుండము కూడా మనం ఏమి చేయనంత స్థాయికి రాగలగాలి.
సింహాలు మనం ఏమీ చేయలేనంత స్థాయికి రావాలి. అన్ని కోల్పోయినా దేవుడు సమృద్ధి గల దేవుడు నాతోనే ఉన్నాడని చెప్పగలిగే స్థాయికి రావాలి. ఆ స్థాయి లేకుండా, అది లేకోకుండా ఇంకా వాళ్ళ మోకరించే దేవా పాపిని, తర్వాత మన జీవితాల్లో మనం వెంబడిస్తున్న మన దేవుని బట్టి మనం ఎక్కడ కూడా దేవుణ్ణి సిగ్గుపరిచే కార్యాలకు తావివ్వకూడదు. పరిశుద్ధ లేఖన గ్రంథంలో దేవుని చిత్తాన్ని చేసిన వారందరూ కూడా దేవుని కనపరిచిన వారు, దేవుని గొప్ప చేసిన వారు. ఎందుకంటే వారు ఎక్కడ కూడా ఈ లోక సంబంధమైన పాపుల వంటి లోక సంబంధం లాంటి లోకంలో ఉన్నటువంటి క్రియలు కలిగిన వారు కాకుండా ప్రత్యేకించబడి దేవుని మార్గములు, దేవుని వెలుగులు, దేవుని పద్ధతులు, దేవుని చిత్తములు, దేవుని ప్రభావము కలిగి నడిచి చూపించారు. కనుకనే వారిని దేవుడు కనపరిచాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి తండ్రి అయిన దేవుడు సాక్ష్యం చెప్పాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మన గురించి సాక్ష్యం ఉందా? ఏ సాక్ష్యం? నేను సంసోన్ని బట్టి ఆనందించగలుగుతున్నా చెప్పగలుగుతాడా? లేదయ్యా, కాదయ్యా. ఎందుకు మరి బతికి చెప్పగలగాలి, నేను అతన్ని బట్టి ఆనందించగలుగుతున్నాను. ఆనందించగలుగుతున్నాను దాని అర్థం ఏమిటంటే ఆ సిగ్గుపడే కార్యాలు ఏవి మనకి సిగ్గేంది లేదు. అసలు సిగ్గేది తెలుసా? ఏదో అంతమాట అన్నమంటే అవును, ప్రతిరోజు ప్రార్థన చేయవలసిన మనం ప్రార్థన చేయబోతే సిగ్గుంది అసలు మనకి? ప్రార్థన అయితే చేయం, బైబిల్ అయితే చదవం, అన్నం కంచకాడికి మాత్రం సిగ్గు లేకుండా పోయి ఉదయం తింటాం, మధ్యాహ్నం తింటాం. ఏం మాట్లాడుతున్నావు పాస్టర్ గారు? మా తిండి మీద ఏంటంటే అట్లా మాట్లాడతామేంటి? నీ తిండి నువ్వు తింటున్నావులే. అసలు సృష్టికర్త అయిన దేవుణ్ణి, నువ్వు నమ్మిన దేవుణ్ణి, నువ్వు ఆరాధిస్తున్న దేవుణ్ణి ఆరాధించకుండా భోజనం ఎట్ట చేస్తున్నావు నాన్న? ఎట్లా చేస్తున్నావు? మింగుడు పోతుందా? అబ్బా ఇవాళ కొద్దిగా రెస్ట్గా ఇంట్లోనే ఉన్నాను, పడుకొని 7ంటికి 8ంటికి లేచి ఊళ్ళోకి చేపలు వచ్చినాయి, చికెన్ వచ్చింది, మటన్ వచ్చింది అని చెప్పి అన్ని తెచ్చుకొని తిని తాగి పడుకొని తినే శక్తి సరిపోతా? అదే ఆనందం. సిగ్గుపడలేని వాడిగా, సిగ్గుపరిచే దేవుడు కాదు, లజ్జపరిచే దేవుడు కాదు మన దేవుడు. నాకు ఆ మాట అన్నప్పుడల్లా ఒళ్ళు సరసతిపోతే ఈయన నా ప్రియ కుమారుడు, అందరూ నేను ఆనందిస్తున్నాను. మరి మనం ఎవరి కుమారులు? మనం ఎవరి కుమారులు? మనం ఎవరి పిల్లలు? దేవుని బిడ్డలు. ఎఫెసీయుల పత్రిక 5:1 అంటాడు, దేవుని పిల్లలు. ఎవరి పిల్లలట? చెప్పండి గట్టిగా. ఎఫెసీయులు 5:1. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. నేను ఎందుకు దేవుని పిల్లలు అంటే ప్రియులైన పిల్లలు. ఎవరికి ప్రియులైన పిల్లలు? దేవునికి. ఇప్పుడు మనం ఎవరి పిల్లలు? ఎవరి పిల్లమమ్మా? మన దేవుడి పిల్లలు అయితే మన దగ్గర ఏముండాలి? దైవత్వం ఉండాలా, ఉండద్దా? కడవరకు కాచే దైవమా, కన్నీరు తుడిచే దైవమా, దైవత్వము కలిగి దేవుని పిల్లలుగా మనము బ్రతికి చూపాల్సింది పోయి మనమే దెయ్యపు పిల్లలుగా, సిగ్గుపరచబడే పిల్లలుగా మనం బతికితే దేవుడు మన బట్టి ఎక్కడ ఆనందిస్తాడు నాన్న? యెహోవా కొరకు కనిపెట్టు వారిని యెహోవా ఎక్కడ? నేను అంటాను, మనం చేసే పిచ్చి పిచ్చి కార్యాలకి కొన్ని చోట్ల మన దేవుడు కాపాడుతూ తీసుకురట్లే, లజ్జపరచకుండా సిగ్గుపరచకుండా దేవుడు కాపాడలే.
మరి దాని కొరకైనా బతకాలిగా ప్రభా, నేను ఇలాంటి వాడినయ్యా, ఇలాంటి దాని కదయ్యా, ఇలా చేసినా కూడా నన్ను సిగ్గుపరచుకోకుండా మెల్లగా బతకొచ్చేసావు కదయ్యా, దాన్ని బట్టి అయినా నేను నమ్మకంగా బతుకుతాను. ఒక మాట చెప్పనా, బత్షెబాతో పాపం చేసిన తరువాత సిగ్గుపడి లజ్జపడి దేవుని మందిరంలో పడి ప్రార్థన చేసుకొని ఇక ఎప్పటికీ ఎన్నటికీ సిగ్గుపడే కార్యాలు దావీదు జీవితంలో లేకుండా బతికాడు. అవునా కదా? మరి మన పరిస్థితి ఏమిటి? ఒక నిమిషం ఆలోచించేద్దాం. మోకరించండి, కళ్ళు మూసుకోండి, చేతులు ఎత్తండి, నోరు తెరవండి. మోకరించి కళ్ళు మూసుకొని చేతులు ఎత్తి స్వరం ఎత్తి